ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సనపరెడ్డి సురేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ నెల్లూరు. నమస్తే నమస్తే. సార్, సోషల్ మీడియాపై మీ అభిప్రాయం ఏంటి? అది ఎలా ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంట? ఇవాళ భారతదేశంలో ప్రతి సామాన్యుడికి కూడా విషయం అనేటువంటిది తెలియడానికి సోషల్ మీడియా అనేది అత్యవసరం. ఎందుకంటే ఇవాళ మీడియా అనేటువంటిది కొన్ని రకాలుగా కొన్ని పార్టీలకి మాత్రమే పరిమితం అవుతున్నటువంటి ఒక రోజుల్లో ప్రజల కోసం సోషల్ మీడియా అనేటువంటిది ఇవాళ చాలా అవసరం ఉంది. ఎందుకంటే రకరకాల విషయాలు నేరుగా మనం తెలుసుకోగలగడానికి ఉన్నటువంటిది అవసరం సోషల్ మీడియా ఉంది. అయితే దాంట్లో విపరీతమైన పోకడలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. నెగటివ్ని వండి వార్చి అదే నిజమైనట్టుగా గోబెల్స్ ప్రచారం చేయడానికి పూనుకోవడం కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. దానివల్ల సోషల్ మీడియా యొక్క ఆవశ్యకత దెబ్బతింటుంది. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రజలకి అందరికి కూడా ఇవాళ సోషల్ మీడియా అవసరం చాలా పెరిగింది. ఆ రకంగా అందరూ కూడా ఉపయోగిస్తున్నారు. దానివల్ల ప్రజలకు మేలే జరుగుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా సుమన్ టీవీ నెల్లూరుకి మీ గ్రీటింగ్స్. సుమన్ టీవీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అనేక ప్రాంతాల్లో విస్తరించి ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఇట్లా సోషల్ జస్టిస్ కోసం కూడా పనిచేస్తూ ఉంది. ఇవాళ నెల్లూరు అనేటువంటిది ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది. అలాంటి సింహపురిలో ఇవాళ మన ఏదైతే మన ఎస్టీవీ సొంతగా ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టి ప్రజలకు మరింత సేవలు అందించడానికి ముందుకు రావడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్.